In this video, we are going to discuss about the Vogel's approximation method. This is the table given in the problem. So solve the transportation problem by using the Vogel's approximation method. In Vogel's approximation method, we need to find the row difference and the column difference. So here there are 3 rows and 4 columns. We have to find the row difference and column difference in Vogel's approximation method. How you are going to find the row difference and column difference, let us discuss now. So this is the given table. So supply, demand, and supply is equal to demand. So 300 plus 400 plus 500 is 1200 and this count is 1200. Hence the problem is balanced transportation problem. So row difference. So row difference means among the row which is the least value, one is the least value, and then next highest is 3. So 3 minus 1 2, among the row least 2 and next highest 5 3, 5 minus 2 3, next 2 and 3. So 3 minus 2 1. So 2 minus 3 రాయకూడదు, minus 1 అలా, highest value minus lowest value. So highest in the sense least అండ్ దెన్ హైయెస్ట్. మొత్తం ఈ రో మొత్తంలో హైయెస్ట్ అంటే 8 వస్తుంది, 8 తీసుకోకూడదు మనం. 2 లీస్ట్, దాని తర్వాత ఏది హైయెస్ట్ 3 హైయెస్ట్ అది తీసుకోవాలి. సో కాలంలో కూడా అంతే. సో కాలంలో 2 లీస్ట్, దాని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఏంటిది 3. సో 3 minus 2 1. సో 3 minus 1 2, 7 5 minus 3 2, 4 minus 2 2. Among the row difference and the column difference, which is the highest value? So 3 is the highest value. సో 3 అనేది హైయెస్ట్ వాల్యూ. సో హైయెస్ట్ వాల్యూ అనేది సెకండ్ రోకి వచ్చింది మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ సెకండ్ రోలో ఏది లీస్ట్ కాస్ట్ సెల్లో తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం చేసే ప్రాబ్లం అంతా లీస్ట్ కాస్ట్ మెథడ్లో ఉంటుంది. ఓకే, సో లీస్ట్ కాస్ట్ 2 కాబట్టి అలొకేషన్ 2కి చేయాలి. సో 2ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, x21. సో x21 ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ 250, 400. So 250, 400, 250 minimum kabatti we are going to assign 250 here. So here I clearly mention row difference and the column difference. So see here 250 you are assigning and you are cancelling that column and subtract 250 from 400. So I mentioned in the next table. So here 0 and 150. 400 minus 250 is 150. Next find out the row difference. So again the row difference means first this one is cancelled. So next 1 4 and 4 minus 1 3, 6 minus 5 1, 3 minus 2 1. Next among the column 3 minus 1 2, here 2. This row difference and column difference is ఫస్ట్ స్టెప్లో మనం చేసినవి. ఇప్పుడు సెకండ్ స్టెప్లో కాబట్టి నెక్స్ట్ ఈ మెన్షన్ చేసుకుంటాం ఇక్కడ. సో ఫస్ట్ స్టెప్లో చేసినవి కూడా మనం మెన్షన్ చేయాలి ఇక్కడ టేబుల్ ఎండింగ్ వరకు. ఓకే, నెక్స్ట్ మొత్తంలో 5 minus 3 2, 4 minus 2 2. అమాంగ్ దిస్ విచ్ ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ, 3 ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ. 3 హైయెస్ట్ కాబట్టి ఈ మూడిట్లో లీస్ట్ ఏంటిది 1. సో 1 తీసుకుని 1కి మళ్ళీ మినిమమ్ ఆఫ్ 300, 50 350. సో 300, 350, 300 మినిమం కాబట్టి 300 అసైన్ చేసాం, ఆ 300 స్ట్రైక్ అవుట్ చేసేసాం. ఇక్కడ 350 minus 300 is 50. నెక్స్ట్ టేబుల్లో మెన్షన్ చేసాం. చూడండి 300 సబ్ట్రాక్ట్ చేసేస్తే 50 వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి, రో డిఫరెన్స్ చేయాలి, కాలం డిఫరెన్స్ చేయాలి. ఇది ఎలాగో స్ట్రైక్ అవుట్ చేసాం కాబట్టి వాటికి ఉండవు కాబట్టి అక్కడ డాషెస్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇది మొత్తంలో 6 minus 5 1, నెక్స్ట్ 3 minus 2 1, నెక్స్ట్ 6 minus 3 3, 5 minus 3 2, 9 minus 2 7. మళ్ళీ వీటిలో రో డిఫరెన్స్ అండ్ కాలం డిఫరెన్స్లో విచ్ వన్ ఈజ్ హైయెస్ట్, 7 ఈజ్ ద హైయెస్ట్. సో 7 హైయెస్ట్ కాబట్టి కాలం సెలెక్ట్ చేసుకుని దీంట్లో లీస్ట్ కాస్ట్ సెల్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. సో లీస్ట్ కాస్ట్ సెల్ ఇక్కడ 2 కాబట్టి 2 తీసుకుంటాం. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఒకవేళ కనుక ఇక్కడ 2 3లు లీస్ట్ ఉండి ఇక్కడ కనుక ఏదో సంథింగ్ 5 ఏదో వాల్యూ ఉందనుకోండి, మన 3 minus 3 0 అనే వేయాలి ఇక్కడ. ఓకే, సో 3 కన్నా లీస్ట్ 2 ఉంది కాబట్టి 3 minus 2 1 వేసాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో అలా అడగొచ్చు. సో 3 minus 3 ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, అలాగే తీసుకోవాలి. సో నెక్స్ట్ దీంట్లో లీస్ట్ కాస్ట్ 2 కాబట్టి 2కి మెన్షన్ చేసాం. మినిమమ్ ఆఫ్ 200, 500లో
200 ఇక్కడ అసైన్ చేసి ఇక్కడ 0, ఇక్కడ 500 - 200 is 300 వేసాం. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ రో డిఫరెన్స్ కాలమ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో రో డిఫరెన్స్ 6 - 5 1, 6 - 3 3, 5 - 3 2. సో ఇక్కడ హైయెస్ట్ 3 కాబట్టి 3 సెలెక్ట్ చేసుకుని లీస్ట్ కాస్ట్ ఇక్కడ 3 కాబట్టి 3 సెలెక్ట్ చేస్తాం. సో 3కి వేసేటప్పుడు మినిమమ్ ఆఫ్ ఆ వాల్యూస్ వేస్తే ఇక్కడ 50 అసైన్ అయింది. ఓకే, నెక్స్ట్ వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ దిస్ కాలం. ఇక్కడ ఇంకా రో డిఫరెన్స్ కాలం డిఫరెన్స్ చేసిన ఓన్లీ కాలం 5 - 2 2 కాబట్టి ఆ 2 తీసుకున్నాం కానీ రో డిఫరెన్స్ కాలం డిఫరెన్స్ లాస్ట్ స్టెప్కి చెయ్యక్కర్లా. సో లీస్ట్ కాస్ట్ ఏంటిది 3 అనేది లీస్ట్. సో దాన్ని ఎలా మెన్షన్ చేసాం, x33 మినిమమ్ ఆఫ్ 250 అంతే కదా, 250 400. సో 250 కాబట్టి 250 తీసుకుని అసైన్ చేస్తాం. ఇక్కడ ఇది స్ట్రైక్ అవుట్ చేసేసి 400 - 250 150. చూడండి నేను ఇందాక మెథడ్లో ఏం చెప్పాను, నార్త్ వెస్ట్లో లాస్ట్ సెల్ రిమైనింగ్ అయితే దానికి ఇక్కడ ఎంత వాల్యూ ఉందో ఇక్కడ కూడా అంతే వాల్యూ ఉండాలి. చూడండి 150 150 సేమ్ అంటే మన ప్రాబ్లం కరెక్ట్ చేస్తున్నట్టేగా. సో ప్రాబ్లం కరెక్ట్ కాబట్టి సో దీన్ని ఇక్కడ 150 అసైన్ చేసి స్ట్రైక్ అవుట్ చేస్తాం. స్ట్రైక్ అవుట్ చేసి మళ్ళీ అలాట్మెంట్ టేబుల్ ప్రీవియస్ మెథడ్ ఎలా అలాట్మెంట్ టేబుల్ డ్రా చేసామో అలాగే అలాట్మెంట్ టేబుల్ డ్రా చేసి టోటల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కంప్లీట్ టేబుల్ ఇలా స్ట్రైక్ అవుట్ అయినట్టు చూపించి అలాట్మెంట్ టేబుల్. సో అలాట్మెంట్ టేబుల్ డ్రా చేసి టోటల్ కాస్ట్ ఎట్లా 300 × 1 + 250 × 2 + 150 × 5 + 50 × 3 + 250 × 3 + 200 × 2 మొత్తం వేస్తే టోటల్ కాస్ట్ 2850 వచ్చింది. సో హెన్స్ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ బై యూజింగ్ Vogel's approximation method.